ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అంచనాలు పెట్టుకున్న జట్లలో కొన్ని మాత్రమే సత్తా చాటుతుంటే మరికొన్ని డీలా పడ్డాయి. ప్రస్తుతం 12 మ్యాచ్లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో పలు టాప్ టీమ్స్ కింది నుంచి 3-4 స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 3 మ్యాచ్లలో కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే అందుకున్న కేకేఆర్ టీం 10వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఈసారి పాయింట్ల పట్టికలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 5 సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 4లో కూడా లేవు. ఇప్పటి వరకు టాప్ 4లో ఉన్న జట్లలో 3 జట్లు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. ముఖ్యంగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి తొలి వారంలోనే 2 వరుస విజయాలు అందుకుంది. తద్వారా టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించింది. రెండో ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ కంటిన్యూ అవుతోంది. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ కూడా ఆడిన 2 మ్యాచ్లలో గెలిచింది. ఆ తర్వాత లక్నో, గుజరాత్ నిలిచాయి. 2 మ్యాచ్లలో ఒక్కొక్కటి చొప్పున గెలిచిన లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్ 3-4 స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ 5వ స్థానంలో ఉంది. ఆడిన ఒక్క మ్యాచ్లోనూ అద్భుత విజయాన్ని అందుకున్న పంజాబ్ టాప్ 4 నిలవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే మిగిలిన జట్లతో పోలిస్తే ఆలస్యంగా తొలి విజయాన్ని అందుకున్న ముంబై పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. కోల్కతాపై భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ జట్టు రన్ రేట్ చెన్నై కంటే మెరుగ్గా ఉంది. మరోవైపు ముంబైపై గెలిచి టోర్నీని గ్రాండ్గా స్టార్ట్ చేసిన చెన్నై తరువాత వరుసగా 2 మ్యాచ్లలో ఓడిపోయింది. దీంతో -0.771 రన్ రేట్తో 7వ ప్లేస్లో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కో విజయమే సాధించిన రన్ రేట్ విషయంలో వెనకబడ్డాయి. ఏదేమైనా ఈ టోర్నీ ఆరంభం మాత్రమే. ప్రస్తుతం టాప్ 4లో ఉన్న జట్లు అదే జోరు కొనసాగించి ప్లే ఆఫ్స్ చేరుతాయా అనేది వేచి చూడాలి.